ఆత్మ సంబంధమైన అనేక క్రియలు మనం కలిగినప్పుడు దేవుడు ఏ రకంగా మనల్ని నడిపిస్తున్నాడు, ఏ రకంగా మనల్ని బలపరుస్తున్నాడు, ఏ రకంగా ఆదరిస్తున్నాడు అనే విషయాలు మనం తెలుసుకున్నప్పుడు దేవుడు తన ఆత్మీయ కృపను బట్టి, ఆలోచన బట్టి నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. ప్రియులరా, మనం ఏదైతే గ్రహిస్తున్నామో, ఏదైతే తలస్తున్నామో దాన్ని బట్టి ప్రార్థన నడిపింపు కలిగిన వారిగా ఉండవలసిన వారమైనాం. ప్రియులారా, ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు మన అనేకమైన పనుల్లో తోడుగా ఉన్న దేవునికి ఏమిచ్చి మన రుణం తీర్చుకోగలం. కానీ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి మనం చూస్తే, పౌలు మధ్యలో అందుకొచ్చిన జనులు గుంపు కూడి బలవంతం చేయుచున్నాడని సైనికులు అతనిని మోసుకుని పోవలసి వచ్చను. అంటే ఇక్కడ ప్రజలు కొందరు చంపేద్దామని, కొందరు దురాత్మ లోబడిన వారు కొందరు, కొందరు ఆయన్ని కాపాడాలని కొందరు, ఇలాగ జనలందరూ గుంపు కూడి అతను వెనుమందుకు వచ్చిన వారిని మోసుకుపోయారంట లోపల వరకు. కాబట్టి చూడండి ఎంతగా దేవుడు అపోస్తలుడైన పౌలు గారిని వాడుకుంటున్నాడని విషయం మనం మర్చిపోవద్దు. ఇక్కడ వారిని చంపమని జనసమూహము కేకలు వేయచ్చు వెంబడించును. వారు పౌలుని కోటలోనికి తీసుకుని పోయి అతడు పై అధికారులను చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగిను. అందుకు అతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మోపు రాజద్రోహమునకు ఏది నరహంతకులు 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంట పెట్టుకుని పోయిన ఐగుప్తుడు నీవు కావా అని అడిగాను. అందుకు పౌలు, నేను కిలికిలకు తాసువాడినై ఉన్న యూదుడును, ఆ గొప్ప పట్టణం పోయి జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనిచున్నానని చెప్పాను. అతను సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు చేయి చేసి వారి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లా నేను. ప్రియులారా, పౌలు గారు ఆ రాజుగారులు గ్రహించారు, నీవు కిలికీలోని ప్రజలను చంపటానికి వెళ్ళిన ఒక వ్యక్తువు కాదా, సౌలు కాదా అంటే అవును. కాబట్టి నాకు ఫిలిప్పీలు ఇక గ్రీక్ భాష నాకు వచ్చు కాబట్టి నేను మాట్లాడతాను, నాకు అవకాశం అన్నప్పుడు పౌలు గారు మాట్లాడటం జరిగింది. ప్రియులారా, దేవుడు నీవే దేశం వెళ్ళా, ఏ పట్టణం వెళ్ళా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా అక్కడ ఏ భాష ఉన్నా దేవుడు నేను వాడుకుంటాడు. ఇవాళ చాలామంది అనేక రీతిలుగా అనేకమైన పట్టణాలు వెళుతూ అనేకమైన విధములుగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, ప్రియులారా, లేఖనం చెప్తుంది ఏంటంటే అన్యుల మధ్యకి మనం వెళ్ళమని చెప్తుంది. పౌలు గారు కూడా అన్యుల మధ్యకే వెళ్ళారు. ధర్మశాస్త్రం తెలుసున్న మనుషుల మధ్యకి వెళ్ళలేదు. అన్యుల మధ్యకి వెళ్ళి అన్యులను అనేకులను ప్రభు వైపుకును ప్రభు యొక్క యొద్దకు చేర్చిన వాడైనాడు పౌలు గారు. ఈనాడు నీవు నేను ఏ రకమైన ప్రయాణం, ఏ రకమైన ఆలోచన, ఏ రకమైన తలంపులు మనం కలుగున్నాం ప్రియులరా, ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఈ సాయంకాల పూట దేవుడు తన క్రియలను బట్టి, దేవుడు తన తలంపును బట్టి, దేవుడు తన ఆలోచన బట్టి నన్ను నడిపిస్తున్నాడని విషయం మాత్రం మర్చిపోవద్దు. దేవుడు తన కృపను బట్టి, తన ఆలోచన బట్టి నన్ను నడిపిస్తున్నాడని మనం నమ్మినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ రకంగా బలపరుస్తున్నాడు, పౌలు గారు కూడా అదే చేస్తున్నాడు. 21వ అధ్యాయంలో మనకి చెప్పుచున్న ఈ మాటలు ఏంటంటే, పౌలు గారు కూడా గ్రీక్ భాషలో మాట్లాడి ప్రభు యొక్క విషయం, ఇదిగో నేను చేసే పని ఏంటో మీకు తెలుసు, నేను అవును 1000 మంది కోత కోసిన వాడు నేనే, కానీ అజీవమైన దేవునికి వెలుగు తెలియక చేసిన పనులు ఆయనే స్వయంగా నాకు కనపడి మాట్లాడి, ఇది నీకు న్యాయమా అని అడిగినప్పుడు నేను న్యాయమైన పని చేయటకు నడుము కట్టాను, అన్యాయం చేశాను, అన్యాయమును సరిదిద్దుకుటకు నేను మీ మధ్యకు వచ్చాను. మీరు చంపిన రైట్, ఓకే, మీకు ఇష్టమే, నాకు ఇష్టమే, మీరు వదిలిపెట్టినా ఇష్టమే, మీ ఇష్టమే, కానీ దేవుడు చెప్పే మాట మాత్రం ఒకటే, సత్యాన్ని వెరగండి, సత్యాన్ని వెరిగి ముందుకు నడవండి అని ప్రభు చెప్తున్నాడు. ఈనాడు అందరూ కూడా సేవకులు కానీ పరిచారకులు కానీ దేవుని వాక్యం తెలుసున్న వారి దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఉండదు.
తెలియని వారి దగ్గరికి వెళ్ళి ఒకరినైనాను నువ్వు మార్చి పరలోక రాజ్యంలో నీతో పాటు తీసుకెళ్తే నిజమైన పరిచర్య అవుతుంది. నిజమైన నీ జీవితానికి, నీ ప్రయాణముకు దేవుడి యొక్క రక్తము శరీరము తినుచున్న నీకు ఆత్మీయ నడిపింపు ఆదరణ దొరుకుతుందని విషయం మాత్రం మర్చిపోవద్దు. దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని సెలవిచ్చిన ప్రభు యొక్క మార్గములో ఎంతవరకు మనం నడుస్తున్నాం, ఎంతవరకు జీవిస్తున్నాం, ఎంతవరకు ప్రయాణం చేస్తున్నాం, ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవుని యొక్క సువార్త నిమిష విషయంలో ఎంతవరకు మనం కొనసాగుతున్నామో, ఎంతవరకు మనం నడవగలుగుతున్నామో ప్రియులారా ఆలోచన కలిగి రావాలి. ప్రభు చెప్తున్న మాటని ప్రతి వారు వింటూ ఆయన సన్నిధిలో బలమైన ప్రార్థన చేసేవారంగా ఉండాలి. పౌలు గారు ఎందుకు ఇంత శ్రమ పడుతున్నాడు అంటే ఆయనతో పాటు అనేకులను పరలోక రాజ్యములోకి తీసుకెళ్తారని, అనేకులకు రక్షణ చూపించాలి. ఎందరైతే పౌలు గారిని చంపేశారు, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో, ఎన్ని కుటుంబాలు అభాగ్యులుగా మారిపోయారు, దిక్కులేని వారుగా అయిపోయారు, వారి కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేయటం ప్రారంభించాడు పౌలు గారు తీసింది ఒక మనిషి ప్రాణమైనా కానీ ఆ కుటుంబ యజమానుడి యొక్క ప్రాణం తీస్తే ఆ కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడుతుంది. అటువంటి వారందరి కొరకు పౌలు గారు నడుము కట్టి దేవుని నిమిత్తం ప్రార్థన చేసినట్టుగా మనకు కనపడుతుంది. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఈ సాయంకాల పూట దేవుడు ఏ రకంగా నిన్ను వాడుకోబోతున్నాడు, ఏ రకంగా నిన్ను బలపరుస్తున్నాడు. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు, షష్ఠపూర్తి, ఇలా శుభకార్యములు అనేక రకాలు జరుపుకున్నా కానీ జీవాధిపతి అయిన దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను సంపూర్ణంగా దీవిస్తున్నాడు. చూడండి, ప్రతి సంవత్సరము దయా కిరీటం అంటున్నాడు ప్రభు. ఇదిగో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని కిరీటాలు దేవుడు నీకు ఇచ్చాడు. ఎంతగా కాపాడుకున్నావు, చందనాడుకుంటున్నావా? ప్రతి సంవత్సరం కిరీటంను భద్రముగా, ప్రతి సంవత్సరం యొక్క జీవిత ప్రయాణమును ఏమంటే ఇంతవరకు నడిచాను ప్రభు, ఈ సంవత్సరమైనా మంచిగా నడవాలి, మంచిగా జీవించాలని అనుకుంటున్నావా కుమారుడా, కుమార్తె? అయితే దేవుడు నీకు తోడైండును గాక. దేవుడు నీకు మంచి మనసునిచ్చి, మంచి తలంపునిచ్చి, ఎదుటి వారిని దూషించటం మాని ఎదుటి వారిని ప్రేమించే మనసును, ఎదుటి వారిని గౌరవించే మనసును, ఎదుటి వారిని హక్కును చేర్చుకునే మనసును, ఎదుటి వారిని ప్రేమించే మనసును ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అందించినట్లుగా, నీకు నాకు దయచేసినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది చేయబోతున్నారు? ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో అనేక విషయాలు మనకు తెలుస్తున్నాయి. కానీ విన్నది కొంచెమే, కానీ గ్రహించింది చాలా కొంచెమే. కానీ వినమంటున్నాడు, దాన్ని ఎక్కువగా గ్రహించండి, ఎక్కువగా దాన్ని కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్తాడు. పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు. గమనించండి, ప్రార్థించండి. అటువంటి తలంపుడు ఆత్మీయ నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడి సాయంకాల పూట మనకందరికి అందించి ఉదయకాలం పనిపాట్లలో మీకు అనేకమైన ఇబ్బందులు కలిగి ఉండొచ్చు, అనేకమైన శోధనలు కలిగి ఉండొచ్చు. తోటి పనివారి వల్ల, ఉద్యోగ రీతిలో, ప్రయాణముల్లో, వ్యాపార విషయంలో ఏమంటారు మరి అనేకమైన విరుగు పొరుగు వారి ద్వారా అనేకమైన శోధనలు ఉండొచ్చు. కానీ ప్రేమతో జయించావా? సంతోషంతో దాన్ని సమాధానపరుచుకున్నావా? కోపముతో దాన్ని ద్వేషించావా? అయితే కరెక్ట్ కాదు. మంచితనంతో సమాధాన పడమంటున్నాడు ప్రభు. ఈరోజు అటువంటి సమాధాన పడగల మనసును దేవదేవుడు మీకు రేపు ఉదయకాలం గల అతను మీ కళ్ళ ముందు ఎదురవుతే సమాధాన పడు. శత్రువైన వాడు వచ్చాడని కాకుండా సమాధాన పడితే అతడు మార్చిన వాడువే కాదు, నీవు మారి అవతల వారిని కూడా నీతో పాటు పరలోక రాజ్యం తీసుకెళ్లేవాడు అవుతావు. ఆ రాత్రి గొడవ పడ్డావని ఇంకా గొడవ రెట్టింపు చేసుకుని మనసును గాయపరుచుకుంటే మనకు వచ్చేదేముంది? బలహీనత తప్ప, కోపం తప్ప, దేశం తప్ప, అసూయ తప్ప మరేమొస్తుంది మనకి? గమనిద్దాం ప్రియులారా. అటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మీకు మనకందరకు అందించి ఆయన రాకడకు సిద్ధపరచును రగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రేమగల మా ప్రభా, నీ కొందనాలు, రక్షణకర్త, నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మల్ని బలపరచు నడిపించిన ఓ దేవా, నీ స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఆలోచన చేత, నీ కృప చేత మమ్మల్ని సిద్ధపరచు నడిపించిన మా ప్రభువా, నీ కొందనాలు. ఈ సాయంకాల సమయంలో మేమేమయ్యామో అది నీ చిత్తం, మా చిత్తము కాదు. నీ ఉద్దేశాన్ని బట్టి, నీ చిత్తాన్ని బట్టి నెరవేర్చి నడిపించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయుడ, ఆలోచనకర్త,
తండ్రివైన దేవా, ప్రేమామయుడ, కరుణామయుడ, దయగల మా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలను యావత్తుగా మాకు తోడుగా ఉంచి మహిమ పొందమని నీ దేన దాసుడని నేను చేస్తున్న ప్రార్థన ఆలకించి మహిమ పొందమని సర్వోన్నతుడా, సర్వాధికారమైన దేవా, నీ కొందనాలు చెల్లిస్తూ ఎందరైతే ప్రభ ఈ దినము నా ప్రభ నీ పాదములు ఎదుట మొరపెడుచున్నారు, ఎందరైతే ప్రభ నీ పాదములు ఎదుట విజ్ఞాపన చేస్తున్నారు, ఎందరైతే నీ పాదములు ఎదుట నేను స్తుతిస్తున్నారు, ప్రతి వారికి నీ ఆత్మ నడిపింపు దయచండి. ప్రతి వారికి నీ సన్నిధి కాపుదల దయచండి. ప్రతి వారిని పట్ల నీ సహాయమును కమ్మరించండి. ఎవరైతే శోధనలో ఉన్నారో, ఎవరైతే వ్యాధుల్లో ఉన్నారో, బలహీనతలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, అనారోగ్యంతో అల్లాడిపోతున్నారు, మరణ పడకమతో పోరాడుతున్నారు ప్రభా, వాటందరికీ విజయమును, సంతోషమును, ఆయుష్నిచ్చి కాపాడి నడిపించుదువుగాక. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు, షష్ఠపూర్తు నాయన ఇలాగా అనేకమైన రీతిలుగా దయాకిరీటమును నీ బిడ్డలందరకు కలగజేసి ఆయుష్ను, ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని సమకూర్చుదువుగాక. దేవా, ఇదిగో తండ్రి, ఎప్పుడేమి జరుగుతుందో తెలీదు ప్రభా. ఇదిగో ఈరోజు సాయంకాల పూట తండ్రి మధ్యాహ్నం 3 గంటలకి బస్సు ప్రభ మరొకసారి కాలిందని ప్రజలు చెప్తున్న వార్తలు వింటున్నాం. దేవా, ఎప్పుడేమి జరుగుతుందో తెలీదు ప్రభా. ఇంటి బయటికి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడో లేదో, ఈ 2 నెలల్లో ప్రభ ఏమి జరగబోతుందని అనేకులు చెప్తున్నారు. పండితులైన వారు, శాస్త్రులైన వారు, జ్ఞానకర్తలు నాయన ప్రవచనాలు చెబుతూనే ఉన్నారు. ప్రభ ఎప్పుడేమి జరుగుతుందో తెలియదు. ఈ 2025 అనేకమైన కుటుంబాల్లో విషాదము నింపింది. అనేకమైన కుటుంబాల్లో కన్నీరుతో, దుఃఖముతో, వేదనతో, బాధతో కానీ కుమిలిపోతున్నవారు అనేక కుటుంబాలు. రైతులైతే ఇంకా దారుణం ప్రభ. తండ్రి పంటలు చేతికి అందక ఈ సంవత్సరమైనా మంచి బాగా పండింది అనుకున్నప్పటికే నేలపాలు. ఏంటి ప్రభ, ఏమి జరుగుతుంది 2025 సంవత్సరంలో? దేవా, ఇంకా 2 నెలల మధ్యన మాకున్నవి ప్రభు. ఈ నెల, వచ్చే నెల తండ్రి, ఈ 2 నెలలు ఇంకేమో జరగబోతుందో. కొన్ని రాష్ట్రాల్లో భూకంపాలు, కొన్ని రాష్ట్రాల్లో తుఫానులు, కొన్ని రాష్ట్రాల్లో సునాములు వస్తున్నాయి. ఏంటి ప్రభ, ఏమి చేయబోతున్నావు దేవా? ఇంకా అనేకులు రక్షణ పొందవలసిన వారై ఉన్నారు. అనేకులు ప్రభ నీ సన్నిధిలో ప్రార్థించవలసిన వారై ఉన్నారు. అనేకులు నిన్ను గమనించుకుంటూ నిన్ను స్తుతించవలసిన వారై ఉన్నారు. ప్రభా, నీ రాకడ ఇప్పుడే ఇంత దుర్మార్గ మనుషుల మీద నీవు కనుచూపు, నీ కోపము చూపిస్తే ప్రభా, రక్షించబడేవాడు ఎవరు? రక్షణ కావాలి. ప్రతి గ్రామంకు, ప్రతి పట్టణానికి, ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి రక్షణ లేదు. రక్షణ కలిగి అందరూ నీ పాదములు ఎదుట మొరపెట్టి ప్రార్థించే కృపను దయచేయండి. మా దేశ నాయకులను, మా దేశంలో ఉన్న మిలిటరీ వారును, మా దేశంలో ఉన్న పోలీస్ శాఖ వారును, డాక్టర్లు, నర్సులను, పారిశుద్ధ వారును, కార్మికులు, రైతులను ఇలా చెప్పుకుంటే ఎందరో గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, వివాహం కావలసిన వారు, ఉద్యోగం లేక అల్లాడుతున్న వారు, తండ్రి బిడ్డలు లేక బాధపడుతున్న వారి కొరకు నీ ఆత్మ నడిపి దయచండి. దురాత్మ చేత పీడించబడుతున్నారు. ఎవరైతే దురాత్మ చేత బాధపించబడితే, నేను శోధించబడితే వారికి ఇప్పుడే విడుదల కలుగును గాక. నీ ఆత్మ చేత నింపబడుదురు గాక. నీ సన్నిధి వారికి, వారి కుటుంబాలకు కలుగును గాక. కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, నాయన గుండె నొప్పి, కంటి చూపు మరుగైపోయి ప్రభాది తగ్గి తలకాయ పొడుగు, అనేకమైన శోధనలతో, వేదనతో, అప్పులు, బాధలతో కుటుంబం గడవక ఇబ్బంది పడుతూ, వేదనతో, కన్నీటితో నీ పాదములు ఎదుట మొరపెడుచున్న వారందరికీ నీ మేలును, నీ ఆశీర్వాదం కలుగును గాక. నీ సన్నిధి వరకు తోడైండును గాక. నా దేశ ప్రజలు, నా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ పేరు పేరున ప్రతి కుటుంబాన్ని ఆత్మతో నింపి మరణాత ప్రార్థన సన్నిధిని నీగా పాదముల ఎదుకు ధూపముగా చేరుస్తూ, దేవా నాతో మాట్లాడము, అందరితోడు మాట్లాడము, దేవా నాకు కనపడము, అందరికీ కనపడము. నీ సన్నిధి మాకును, మా అందరకు, యవనులకు, యవన కుమార్తెల మీద నీ సన్నిధి, నీ ఆత్మను కుమ్మరించి బలమైన పనిముట్లుగా వాడుకుని బలపరిచి నడిపించును గాక. ఆమె పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మనుదుడని మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. శోధనకి అక్కిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నా తండ్రి. ఆమె ఏసరత్మే జయము, అపవాదికులం ప్రవేశరత్మే జయం, అపవాదికులం ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాది గణత కల్నాశనం
హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాది దేవుని కృప, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన మహిమ మేఘానికి ఎక్కించి బలపరచునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత. మరొక విన్నపం ప్రియులారా, ఏ క్షణం ఏమి జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితులు, చాలా రకాలు శోధనలు జరుగుతున్నాయి. మనం తప్పించలేం, కానీ ఒకటి మాత్రం చేయగలం. ఏంటంటే చూడండి, సొదొమ పట్టణ ప్రజలను దేవుడు అబ్రహాము కాపాడాలని ప్రయత్నం చేశాడు, కానీ కాపాడలేకపోయాడు. కానీ దేవుడు చూడండి ఎవరిని కాపాడాలని, ఒక పట్టణాన్ని ఒక దేశాన్ని కాపాడాడు, నిలువే ప్రజలను కాపాడాడు. దేవుడు అడిగినట్టుగా, దైవజనుడు చెప్పినట్టుగా ఆనాడు భక్తులైన వారు ప్రకటించిన ప్రకటనను విన్నారు, పశ్చాత్తాపడ్డారు. ఆ పట్టణం, ఆ దేశం దీవించబడింది. ఈనాడు మన ఇండియాలో భయంకరమైన వేదన జరుగుతుంది. ఎక్కడ చూసినా ప్రమాదములే. ఇతర దేశాల కంటే ఇండియాలో మాత్రం దేవుడంటే తెలియని వారు వేల కోట్ల మధ్య 130 కోట్ల ప్రజల్లో అందులో 20% మాత్రమే ప్రభువుని ఎరిగిన వారు, ఇంకా 70% ప్రభువుని ఎరగని వారు. కానీ దేవుడు ఏదో చేయబోతున్నాడు ప్రియులారా. ఒక కాలంలో బుద్ధిజం వచ్చింది, తర్వాత హిందూయిజం నడుస్తుంది, ఇప్పుడు జైజం నడిచింది, బుద్ధిజం నడిచింది, హిందూయిజం నడుస్తుంది, క్రీస్తుయిజం రాబోతుంది. అంటే ఆయన భూమి మీద ఏదో చేయబోతున్నాడు అని గమనించి ప్రతివారు, మన సహోదరులు, ప్రతివారు మన అన్నలు, మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు, మన బంధుమిత్రులని భావించి ప్రార్థన చేయాలనేది మరొకసారి మీ అందరినీ విన్నపించుకుంటూ, మరణాత. మీ అందరికీ వందనాలు. మరణాత.